బ్రహ్మపుత్రుని చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, భూలోకాల సంచారి చరిత్ర, బిందామారారు కన్ని చరిత్రడా. అప్పుడు అతడు జ్ఞానప్రదాత పూజ్యుడు కాదు అని నేను అన్నాను కదా, అంటే భూలోకంలో నీకు పూజ ఉండదు అని చెప్పి శపించాడు. బ్రహ్మదేవుడు చేసినటువంటి సృష్టి అంతా కూడా ఎంతకాలం ఉంటుందో నాకు కూడా అంతకాలం అవిద్య తప్పదు, అది ప్రళయంలోనే పోవాలి. ఈ విధంగా నారదుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ సృష్టి అంతా ప్రళయకాలంలో పోతుంది, మళ్లీ పునఃసృష్టి జరుగుతుంది. అంటే ఒక 1000 మహాయుగాలు బ్రహ్మదేవుడికి పగలు. ఆ పగటి కాలం పూర్తి అయిపోతే ప్రళయం వస్తుంది, మళ్లీ అది 1000 మహాయుగాలు ఉంటుంది. ఆ తర్వాత తెల్లవారినప్పుడు బ్రహ్మదేవుడికి మళ్లీ కొత్త రోజు మొదలైతే అప్పుడు పునఃసృష్టి జరుగుతుంది. ఇది విధానం. అందుకని ఆ మాటలు ఏం చెప్పినాయి? నారదా, ఈ సృష్టి అంతా ప్రళయంలో వెళ్లిపోతే అప్పుడు పునఃసృష్టి జరుగుతుంది. అప్పుడు నువ్వు శుద్ధమైనటువంటి జ్ఞానస్వరూపుడివై పుడతావు, మళ్ళీ బ్రహ్మలో నుంచే వస్తావు, బ్రహ్మ మానసపుత్రుడుగానే వస్తావు. అప్పుడు నన్ను ప్రత్యక్షంగా దర్శించగలుగుతావు అని విష్ణుమూర్తి వరం ఇచ్చాడు. ఆకాశవాణి రూపంలో వరం ఇచ్చాడు. అయితే శ్రీమద్భాగవతంలో కొంచెం మార్పు ఉంటుంది. ఒక్కసారి నారదుడి యొక్క మనోఫలకం మీద పరమాత్మ యొక్క దర్శనం అయింది. కళ్ళు తెరిచి చూస్తే లేదు రూపం, అలమటించిపోయినాడు ఆ రూపం. అప్పుడు ఆకాశవాణి ఇవన్నీ చెప్పింది అని శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధం చెప్పింది. అంటే మనం 1-2 పురాణాలు అవన్నీ అధ్యయనం చేసి వాటిల్లో ఉన్న విషయాన్ని కూడా జోడించుకొని చెప్పుకుంటున్నాం. కేవలం నా దగ్గర ఉన్న గ్రంథంలో ఉన్న విషయాన్ని మక్కి నేను చెప్పటం లేదు. నాకు కూడా కొంత భగవంతుడి దయ వల్ల ఈ పురాణాలు వినడం కావచ్చు, పురాణాలు చదవడం కావచ్చు, అధ్యయనం చేయటం వల్ల లభించినటువంటి కొద్దిపాటి జ్ఞానాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను. అంతే తప్ప నేనేదో జ్ఞానాన్ని అని నేను ఏనాడు అనుకోను. భగవంతుడి యొక్క చేతిలో ఒక పరికరంగా ఉపయోగపడుతున్నానని నేను ఎప్పుడు సంతోషపడుతూ ఉంటాను. అది చాలు నాకు. ఎందుకని భగవంతుడు అన్నీ ఇచ్చాడు, ఆయన ఇవ్వంది ఏదీ లేదు. అందుకని కృతజ్ఞత ఈ ఒక్కటే ఉండాలి మానవుడికి. ఈ విధంగా జరుగుతున్నది కాలం. చాలా కాలం గడిచిన తర్వాత ప్రళయం వచ్చింది. పంచభూతాత్మకమై పూర్వకర్మ స్వరూపమైనటువంటి ఆ దేహాన్ని నారదుడు ఆ ప్రళయ సమయంలో పోగొట్టుకున్నాడు, విడిచిపెట్టేశాడు. ఆ విష్ణుమూర్తి యొక్క కృప వల్ల శుద్ధ తత్వమైనటువంటి భాగవతోత్తముడికి తగినటువంటి ఉత్తమ సంస్కారాలతోటి ఒక దేహాన్ని మళ్లీ ఆ తర్వాత పొందాడు సృష్టి క్రమంలో. ఆ హరిభక్తి వల్ల అతడి యందు పూర్వ జీవత్వం అనేది స్ఫురణలో ఉండిపోయింది. అప్పుడు ఆ ప్రళయకాలంలో కృష్ణ రూపంలో సముద్రం మీద ఒక చిన్న మర్రి ఆకు మీద పడుకున్నటువంటి వటపత్ర శాయిని చూడగలిగాడు. ఆహా! అప్పుడు ఆ కృష్ణ స్వరూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడి యందు నారదుడు ఆయన యొక్క నోటి ద్వారా లోపలికి వెళ్ళగలిగాట. మార్కండేయుడు కూడా వెళ్ళాడు ఒకసారి. మహాభారతం అరణ్య పర్వం చెప్పింది ఇవన్నీ.
ఎందుకు వెళ్ళగలిగాడు అంటే ప్రారంభంలో అతడి యొక్క ఉనికి అలాంటిది. ప్రారంభంలో ఈ నారదుడు బ్రహ్మ యొక్క మనస్సులోంచి పుట్టాడు కదా. అంటే ఆ శాపం వల్ల అజ్ఞానం అనేది కొంతకాలం మాత్రమే బాధ పెట్టింది. 1000 మహాయుగాలు విష్ణుతత్వంలో ఉండిపోయాడు. చూసారా? ఆ విష్ణువు నుంచి మళ్లీ సృష్టించేందుకు కర్త అయినటువంటి బ్రహ్మ, ఆ బ్రహ్మతో పాటు మరీచి మొదలైనటువంటి కొంతమంది బ్రహ్మర్షులు కూడా మళ్లీ పుట్టుకొచ్చారు బ్రహ్మ యొక్క మనస్సు నుంచి. ఆ ఋషులతో పాటు బ్రహ్మ యొక్క మళ్లీ కల్పంలో నారదుడు మళ్లీ పుట్టాడు. ఇది శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధంలో ఉంది ఈ వృత్తాంతం. ఆ ప్రకారంగా మళ్లీ జన్మించినటువంటి నారదుడితోటి బ్రహ్మ అన్నాడు, నాయనా నారద, ఈ మరీచి మొదలైన వాళ్లతో పాటు ఈ ఋషులంతా కూడా నా ఆజ్ఞని శిరసావహిస్తున్నారు కదా, నీవు కూడా మళ్లీ పూర్వంలాగా పట్టుదల పట్టకుండా గృహస్థుడివికా అన్నాడు. మళ్లీ అదే మాట. గత జన్మలో తల్లి అదే అన్నది, మళ్లీ కొత్త జన్మెత్తిన తండ్రి బ్రహ్మదేవుడు అదే చెబుతున్నాడు. అప్పుడు నారదుడు, హే తండ్రి, గత జన్మలో మనం పరస్పరం శాపగ్రస్తులం అయినాం. నన్ను మీరు శపించారు, నేను మళ్లీ మిమ్మల్ని శపించాను. నాలో ఉన్నటువంటి అవినయ లక్షణానికి కారణం నువ్వే అయ్యావు ఆనాడు. నేను ధర్మంలో ఉన్నాను. మళ్లీ నన్ను ఆ యొక్క అధర్మానికి ప్రేరణ చేయొద్దు. నన్ను అవిద్యలో పడదోయటం అనేది మీకు ధర్మం కాదు తండ్రి. ఇప్పుడైనా నా యందు వాత్సల్యంతో నన్ను విడిచిపెట్టండి. నా మానాన నేను బ్రహ్మచర్యంలోనే ఉంటాను అన్నాడు నారదుడు. బ్రహ్మ తనలో అనుకున్నాడు, మళ్లీ వీడి మీద శాపాన్ని గనక ప్రయోగిస్తే ఏ ప్రయోజనం ఉండదు. దానివల్ల నేను వీడిని కార్యోన్ముఖుణ్ణి చేయలేను, అంటే సృష్టి కార్యంలో నిమగ్నం చేయలేను అని అనుకున్నాడు. తన యొక్క అశక్తతను కూడా తెలుసుకున్నాడు. నారదుడి పట్ల ఉండేటటువంటి వాత్సల్యంతో ఆ నారదుడి యొక్క దృఢమైనటువంటి ప్రజ్ఞను కూడా చూశాడు. చూసి, నాయన నారద, నువ్వు ఎక్కడికో వెళ్లి తపస్సు చేస్తానంటున్నావు. అడవిలోకి వెళ్లి తపస్సు చేస్తే ఏ ప్రయోజనం ఉంటుంది? అట్లాగని తపస్సు చేయటం వ్యర్థమని చెప్పి నేను అంటల్లా. కాని ప్రపంచంలో ఉండి నువ్వు తపస్సు చేస్తానంటున్నావు. చిరకాలం ఎంతో క్లేశాన్ని, కష్టాలని అనుభవిస్తూ ఎక్కడో గమ్యస్థానం తెలియనటువంటి వస్తువులను గురించి తపస్సు చేస్తే, ఆ విధంగా సన్యాస దీక్షలో చిరకాలం నువ్వు ఉంటే ఏమి లాభం? ఎప్పుడైనా నీ చుట్టూ ఉండే ప్రకృతిని చూశావు? ఒకవేళ అలా చూసినప్పుడు ఆ ప్రకృతి యొక్క ప్రభావానికి లోనై ఒక్క క్షణకాలం నీలో గనక అజ్ఞానం ప్రవేశించిందా, మళ్లీ పతితుడు అయిపోతావు కదా. అది పతన హేతు అవుతుంది కదా. అందువల్ల నిన్ను నువ్వు జాగ్రత్తగా ఎలా ఉంచుకోగలుగుతావు? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ప్రస్తుతం నీలో వైరాగ్యం ఉన్నది. నువ్వు చేయబోయేది తపస్సు. నువ్వు పొందబోయేది శాశ్వతమైనటువంటి ప్రజ్ఞ, అలాగే జ్ఞానం. అందువల్ల నీకు ఇప్పుడు కావాల్సింది వైరాగ్యం. అయితే ప్రస్తుతం నీలో వైరాగ్యం ఉన్నది, అంతేగాని నీలో బ్రహ్మజ్ఞానం లేదు అన్నాడు. వైరాగ్యం మాత్రమే ఉంటే ప్రయోజనం లేదు, బ్రహ్మజ్ఞానం కూడా ఉండాలి. ఆ బ్రహ్మజ్ఞానాన్ని నీకు నేను ఇవ్వలేదు. దానికోసం నీవు వెళ్లే తపో మార్గంలో నువ్వు పతితుడు అయిపోతే కష్టం కదా. ఎందుకు తపస్సు చేస్తానంటున్నావు? నా మాట విను, తపస్సొద్దు నీకు అని అన్నాడు. అందుకని
నేను చెప్పే మాట విను నాయనా. నేను చెప్పే మార్గం ఏంటంటే, అవిద్య నిన్ను చేరి దాని వలలో నువ్వు చిక్కకపోయి ఆ అవిద్యకు లోకువైపోయి పతనం చెందే కంటే నా మాట విను, సంసార మార్గంలో ముందే ప్రవేశించు, అందులో తరించు. అందులో నుంచి నువ్వు బయటకు వచ్చి పెరిగి పెద్దవాడివై బ్రహ్మజ్ఞానాన్ని పొందితే మంచిదే కదా. అంటే ప్రవృత్తిలో నుంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళు అంటున్నాడు. ప్రవృత్తి మార్గం అంటే మోక్ష మార్గం, నివృత్తి అంటే సంసార మార్గం. ఈ నివృత్తి మార్గంలో ఉన్నవాడు ప్రవృత్తి మార్గంలోకి పోతే వాడు పతనం అయిపోతాడు. అందువల్ల నా మాట విను, కర్మానుష్ఠానం చెయ్యి, హరిభక్తి కలిగి ఉండు, గృహస్థుడిగా ఉండు. అటువంటప్పుడు నీకు పతనం ఉండదు. నిత్య కర్మానుష్ఠానం, వైదిక కర్మానుష్ఠానం జాగ్రత్తగా చేసుకుంటూ గృహస్థ ధర్మాన్ని చక్కగా పరిపాలించుకుంటూ ఉంటే దానిని ధర్మ మార్గం అంటారు పెద్దలు. అందులో పతనం చెందడానికి హేతు ఉండదు. ధర్మంలో నిష్ట కలిగినటువంటి వాడికి ఏనాడు కూడా పతనం ఉండదు. కాబట్టి అది క్షేమకరమైనటువంటి మార్గం అని నేను చెబుతున్నాను. వైరాగ్యం కంటే గొప్పదని కాదు నేను చెప్పే మార్గం, కానీ వైరాగ్యంలో ప్రమాదం జరగచ్చు, పతనం ఏర్పడచ్చు. ధర్మానుష్ఠానం కర్మానుష్ఠానంలో ధర్మ మార్గంలో గనక నువ్వు గృహస్థుడు అయితే అక్కడి నుంచి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కి చివరికి వానప్రస్థంలోకి వెళ్ళి అక్కడి నుంచి సన్యాసం తీసుకోవచ్చు. ఇది క్షేమకరమైనటువంటి మార్గం. నా మాట విను అని చెప్పాడు. సరే, అప్పుడు నారద మహర్షి ఏమన్నాడు? సంసారంలో దిగటానికి ఒప్పుకున్నాడా, లేకపోతే తండ్రి మాట విని ఏం చేశాడు అనేటువంటి విషయాలని రేపటి రోజు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ దగ్గర సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. అందరూ చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉపన్యాసం మీకు నచ్చితే మీ బంధుమిత్రులతో పంచుకోండి అని మరొక్కసారి మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. స్వస్తి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.